ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా సోదరులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభ దశ నుండి నేటి వరకు అహర్నిశలు జాతి సంక్షేమం కోసం, జాతి సమగ్రాభివృద్ధి కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టి శ్రమిస్తున్నటువంటి అన్న గౌరవనీయులు పానుగంటి శాలింరాజు మాదిగ గారిని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సోదరుడు చిట్టిపాక ప్రభాకర్ మాదిగ గారిని కూడా రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడుగా ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రారంభ దశలో చిన్న వయసు నుండి ఉద్యమం పట్ల ఆకర్షితుడై ఖమ్మం జిల్లాలో తను ఇంటర్ డిగ్రీలు పూర్తి చేసుకొని 2001కి ఉస్మానియా యూనివర్సిటీకి చేరి ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేస్తూ 100 సంవత్సరాలు ఉండబడినటువంటి ఉస్మానియా చరిత్రలో మొట్టమొదటిసారి మాదిగ దండోరా జెండాన్ని ఆవిష్కరించి ఆనాటి నుండి ఈనాటి వరకు తన జాతి కోసం శ్రమిస్తున్నటువంటి సోదరులు డాక్టర్ నండ్రు నరసింహ మాదిగ గారిని జాతీయ అధ్యక్షుడిగా మేము ప్రకటించుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా గౌరవనీయులు అక్క నల్లూరి చంద్రలేలు గారిని కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా సోదరులు మానికొండ శ్రీధర్ మాదిగ గారిని, జాతీయ అధికార ప్రతినిధిగా గౌరవనీయులు అన్న ఉన్నం ధర్మారావు మాదిగ గారిని, వారితో పాటు మీ అందరికీ తెలిసినటువంటి బేషజాలు లేనటువంటి నాయకుడు, స్వార్థం తెలియనటువంటి నాయకుడు, నీతి నిజాయితీలు కానీ పెట్టుబడిగా నిరంతర పేదరికాన్ని అనుభవిస్తూ కూడా ఎక్కడ కూడా తను నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోకుండా ముందుకెళ్తున్నటువంటి సోదరుడు గౌరవనీయులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయి కమిటీని కూడా ఇప్పుడు మేము మీకు అందిస్తాం. తద్వారా ఆ కమిటీకి కూడా మీ సహకారం అందించాలని కోరుకుంటూ, మా జాతికి స్ఫూర్తి, మా జాతి ఆదిమూల పురుషుడైనటువంటి జాంబవంతుడు, అరుంధతి, సంత్ రవిదాస్, కక్కయ్య మాదిగల స్ఫూర్తితో మేము మా మాదిగల పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆ పుణ్యక్షేత్రంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వీరోచిత పోరాటాలు చేసినటువంటి నాయకులు, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ ఒక్కడి సొత్తు కాదని కోట్లాది మంది మాదిగలు తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించుకోబడినటువంటి ఈ ఉద్యమ కోటలో ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉందని, ఆ కోట్లాది మంది మాదిగల చరిత్రని ఒక స్మారక రూపాల్లో పుణ్యక్షేత్రంలో లిఖించి భావితరాలకు అందించే ప్రయత్నం చేయాలన్న సంకల్పంతో మేము ముందుకెళ్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఈరోజు నూతనంగా ఎన్నికబడినటువంటి నాయకత్వం పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, అదేవిధంగా జూలై 7 అనంతరం ఈ దేశంలో దళితులు, క్రైస్తవులు, ముస్లింలు, మైనారిటీలపై పంజా విసురుతున్నటువంటి మనువాద రక్కసి కోరల నుండి సమాజాన్ని కాపాడుకోవడం కోసం మనువాద వ్యతిరేక ఉద్యమాన్ని జూలై 7 తర్వాత నిర్మించడానికి కూడా సిద్ధంగా మేము ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ, ఈ దేశంలో అంబేద్కర్ వాదాన్ని, ఈ దేశంలో అంబేద్కర్ భావజాలాన్ని సమాజానికి అందించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అదేవిధంగా ఈరోజు
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ హక్కులను కాలరాస్తూ భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్ 14 నుంచి మొదలుకుంటే ఆర్టికల్ 35 వరకు, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉండబడిన హక్కులను కాలరాస్తూ, ప్రధానంగా మాకుండబడిన మత స్వేచ్ఛని కాలరాస్తూ, దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా కోల్పోతారనేటువంటి దుర్మార్గమైన కుట్రకి తెరదీసినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ మనువాదపు ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూకుట వేలతో పిగిల్చే విధంగా భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా వద్దు ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రయాణానికి ఇప్పటి వరకు మీరు సహకరించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మా సోదరుడు, నిజాయితీపరుడు, నిస్వార్థపరుడైనటువంటి మా సోదరుడు పానగంటి శాలేం రాజు మాదిగ్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన్ని కూడా మీరు ఏ విధంగా అయితే ఇక్కడ మా విజయ్ కుమార్ కు మాకు సహకారం అందించారో భవిష్యత్తులో కూడా అదే సహకారం అందించి మా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మీరందరూ తోడ్పడాలని, రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు మీ వంతు మీ ప్రచార భాగాన్ని మాకు అందించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.